హాయ్ హలో నమస్తే ఎవరోన్ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీ మూవీ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు 35. ఇది చిన్న కథ కాదు. ఈ కాలపు అమ్మాయిలాగా సంపాదించాలి, స్వేచ్ఛగా ఉండాలని అనిపిస్తా. బేసిక్గా ఈ మూవీ ట్యాగ్ లైన్ తగ్గట్టే ఈ మూవీ అయితే చిన్న కథ అసలు కానే కాదు. మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఇవన్నీ అసలు నెగిటివ్స్ అనే మాట మాట్లాడుకోవడం అనేది చాలా నా ఉద్దేశంలో అనవసరం ఈ సినిమాకి. బికాజ్ సినిమా చూస్తున్న దగ్గర నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ మనం నోస్టాలజిక్ రైడ్ అయితే వెళ్ళిపోతాము. ఇప్పటిదాకా మనం చూసేవన్నీ ఎలా ఉంటుందంటే మనం 90స్లో ఏం చేసాము, అదేం చేసాము, ఇదేం చేసాము. బట్ 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్లో స్కూల్లో ఏం జరిగింది అని చూపించిన ఒకే ఒక మూవీ ఇది. అండ్ మోర్ ఓవర్ నేను చాలా దగ్గరగా కనెక్ట్ అయిపోయాను ఈ మూవీకి. లైక్ హౌ ఐ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. యాజ్ ఇట్ ఈజ్ ఒక బ్రాహ్మిన్ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాయి సినారియోస్ అనేది చాలా చాలా దగ్గరగా చూపించారు ఈ మూవీలో. అండ్ స్పెషల్ అప్రిషియేషన్ గోస్ టు నివేతా థామస్. నివేతా థామస్ ఆ క్యారెక్టర్కి ప్రాణం పోస్తుంది. మూవీ చూస్తున్నంతసేపు కొన్ని పదాలు అయితే కనుక చాలా కష్టం బేసిక్గా ప్రొనౌన్స్ చేయడం, పేర్లు కానీ అవి కానీ. అండ్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మన చిత్తూరు యాసలో, తిరుపతి యాసలో ఆ ప్రొనౌన్సియేషన్ చేసి దానికి ఇంకా బ్రాహ్మిన్ స్లాంగ్లో మార్చి ప్రాపర్గా మాట్లాడి ఒక మదర్ క్యారెక్టర్లో చాలా లీనమైపోయి చేసినట్టు. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారు, మేబీ దగ్గరగా వెళ్ళి చూస్ చేశారేమో తెలియదు కానీ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఆ ఇంట్లో ఉండి పూజ చేయడం కానీ, లైక్ వాళ్ళ ఇంట్లో ఉన్న మాట్లాడుకోవడం కానీ, ఆ పేర్లు చదవటం కానీ, తెలుగు స్పష్టంగా ఎంత బాగా మాట్లాడారంటే మూవీ చూసినంతసేపు లైక్ వి ఫీల్ కనెక్టెడ్ అనమాట ఆ క్యారెక్టర్కి. అది చాలా బాగుంటుంది మూవీలో. అండ్ డైరెక్టర్ హూ నెయిల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మూవీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా ప్రతీది చాలా బాగుంటుంది. తిరుపతిలో ఉన్న విజువల్స్ ఎంత బాగుంటాయో అవన్నీ చాలా బాగా యూస్ చేసుకున్నారు డైరెక్టర్. అండ్ యాక్టర్ ఎవ్రీ వన్ డిడ్ వెరీ వెల్. దీంట్లో మనం ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కాదు. మూవీలో ప్రతీదీ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ కూడా చాలా మంచిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. స్టార్ట్ అయిన 5-10 మినిట్స్కే సినిమాలో ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనే దాని గురించి చూపించేస్తారు. అండ్ లేటర్ ఆన్ ఎలా రన్ అవుతుంది అనేదే మూవీ అంతా. అండ్ ప్రియదర్శి కూడా మంచి క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. కావాల్సింది నేను పిల్లలతో బాగుండడం కాదు, పిల్లలు బాగుపడడం. ప్రియదర్శిది కూడా లైక్ మంచి నెగిటివ్ రోల్. మన చిన్నప్పటి నుంచి మ్యాక్స్ సార్ని ఒక ఎలా అయితే మనం విలన్లా చూస్తామో అలానే చూపించారు. అండ్ దట్ టు హీ జస్టిఫైడ్ దట్ పర్ఫార్మెన్స్ విత్ దిస్ పర్ఫార్మెన్స్. హీరోగా చేస్తూ ఇటు పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి రోల్స్ చేస్తున్నారు ప్రియదర్శి. ఈ మూవీ ఆయనకి చాలా మంచి పేరు తీసుకొస్తుంది ఇంకా ఎక్స్ట్రా. ప్లస్ చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఇంకా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు, వరుణ్, అరుణ్ అని క్యారెక్టర్స్తో. సో బేసిక్గా లైక్ ఏం చెప్దాం మనం ఈ మూవీ గురించి. మీరైతే మిస్ అవ్వద్దు ఈ మూవీని థియేటర్లో. మీకు చాలా మెమరీస్ ఏమైనా ఉంటే చిన్నప్పుడు మీవన్నీ రికలెక్ట్ అవుతారు మీరు, అండ్ కనెక్ట్ అవుతారు కూడా. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని అయితే నేను చెప్తాను. నాకు రీసెంట్ టైమ్స్లో చూసిన దాంట్లో, పర్టికులర్గా ఈ మంత్లో చూసిన దాంట్లో నివేతా థామస్ గారి యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ అన్నీ బాగున్నాయి ఈ మూవీలో. నెగిటివ్స్ చెప్పడం కంటే కూడా మీరు ఓటీటీలో చూద్దాం అనే థాట్ పక్కన పెట్టి థియేటర్కి వెళ్ళి చూస్తే ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది. సాటర్డే సండే మీకు టైం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లోనే చూడండి. నేను చాలా లేట్ అయ్యింది నాకు మూవీ చూడడానికి, బట్ మీరైతే తప్పకుండా థియేటర్లో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అమ్మ చెప్పింది ఇలాంటి ఒక మంచి ఎమోషనల్ డ్రామా నేటివ్ స్టోరీస్ మీకు నచ్చితే కనుక ఈ మూవీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ గురించి మీకు చెప్పాలి అనే దానికంటే కూడా లైక్ మీరు కనెక్ట్ అయిపోతారు ఈ మూవీ చూస్తున్నంతసేపు. మీరు 6th క్లాస్లో, మీ 5th క్లాస్, 6th క్లాస్లో ఏం జరిగింది, మీ స్కూల్ ఎలా జరుగుతుంది అనే ప్రతి చిన్న పాయింట్, మైన్యూట్ డీటెయిల్స్ డైరెక్టర్ నీట్గా రాసుకున్నారు. అండ్ కొన్ని లాజికల్ సీన్స్ అయితే చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ సినిమాటిక్ లిబర్టీ అని అయితే తీసుకున్నారు. అండ్ దట్ ఈస్ ఫేర్ ఎనఫ్. మూవీలో మీరు ఎంగేజింగ్గానే ఉంటుంది చూసినప్పుడు. మీరు ఎక్కడ ఏంటి ఇలా వెళ్ళిపోయారు అనవసరం కదా అనే థాట్ అయితే రాదు. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ చాలా ఒక 2.5 hours ఉంటుంది మూవీ. ఇది మీరు థియేటర్లో చూస్తే కనుక మీకు ఆ ఫీల్, ఆ ఎమోషన్ మీరు బాగా కనెక్ట్ అవుతారు. రానా దగ్గుపాటి గారు బ్యాకప్ చేసిన మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి మనకి, ఎక్సెప్ట్ పరేషాన్ తప్పితే. అది నాకు పర్సనల్గా నచ్చలేదు కానీ, బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ టు వాచ్. చాలామందికి నచ్చింది. లైక్ హీ బ్యాక్డప్ కేర్ ఆఫ్ కంచర్లపాలెం కానీ, లేదంటే ఇప్పుడు ఈ మూవీ కానీ, లైక్ హిస్ టేస్ట్ ఆఫ్ మూవీస్ అందరికీ నచ్చుతాయి ఆల్మోస్ట్. అండ్ దట్స్ ఫర్ షూర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ మైండ్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేసే కొద్దీ ఇంకా ఎక్కువ వీడియోస్ వస్తూ ఉంటాయి మా దగ్గర నుంచి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆ ఛానల్ మైండ్ మీ. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.